హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చింత పువ్వుతో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. మీరు చింత ఇగురు కూర చూసుంటారు, కానీ ఇప్పుడు నేను చింత పువ్వుతో కూర చేస్తాను. ముందుగా నూనె వేడయ్యాక అందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కాస్తంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒలుచుకున్న పువ్వుని ఇందులో వేసుకోవాలి. చక్కగా కలుసుకునేదా కలుపుకోవాలి. ఈ పువ్వు అనేది ఆయిల్లో చక్కగా వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేగాక కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అది మన టేస్ట్కి సరిపోయేలా ఉండాలి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా దానికి సరిపడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా అది ఉడికేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అది చక్కగా ఉడికేలా వాటర్ సరిపోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది కూర. ఉడికిందా లేదా చూసుకొని తర్వాత మనకి సరిపడా కారం వేసుకోవాలి. కారం అది మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అంటే సరిపడేంత వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా వేసుకున్న ఉప్పు, ఇప్పుడు వేసిన కారం రెండు ఆ పువ్వుకు చింత పువ్వుకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ మొత్తం ఉప్పు కారంతోనే వస్తుంది దీనికి. ఇంకా మనం ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నచ్చిన వారు కాస్తంత ధనియాల పొడి వేసుకున్నా సరిపోతుంది. మాకైతే ఇలానే ఇష్టం, ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.